అమర్ ఇంటికి వచ్చే దారి మర్చిపోవటంతో అటు ఇటు తిరుగుతూ తీవ్రవాదులు ఇంటి బయట నిలబడి అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటారు. అప్పుడే కరుణ అటుగా వెళ్తూ అమర్ని చూసేసి స్కూటీని పక్కగా పార్క్ చేసేసి హాయ్ సార్ అంటూ అమర్ దగ్గరికి వస్తుంది. అమర్ చాలా షాకింగ్గా కరుణని చూస్తూ నేను మీకు తెలుసా అని ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడే ఒక తీవ్రవాది బయటికి వచ్చి అమర్ని మాట్లాడుతున్న కరుణని మొత్తం చూస్తూ గమనిస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళి బాస్ తీవ్రవాదికి చెప్పి బయటికి తీసుకువస్తాడు. దాంతో బాస్ ఇంకా ముగ్గురు తీవ్రవాదులు మొత్తం బయటికి వచ్చి మాట్లాడుతున్న అమర్ కరుణని గమనించుకుంటూ ఉంటారు. కరుణ ఏదేదో మాట్లాడుతూ ఉంటే నిజంగా మీరు చెప్తున్నది ఏది కూడా నాకు గుర్తుకు రావటం లేదు అని అమర్ చెప్తుంటే తీవ్రవాదులు ఇదంతా కూడా వింటూ ఉంటారు. ఇంకోవైపు బాగి అమర్ కోసం రోడ్లంబడి తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది. సార్ ఒక్క నిమిషం సార్ నేను బాగీకి కాల్ చేస్తా అంటూ కరుణ అమర్ని ఆ గేటు ముందరే వదిలేసి పక్కకు వచ్చి ఫోన్ కాల్ చేస్తుంది. ఆ చెప్పు కరుణ అని వెతుకుతున్న బాగి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏయ్ బాగి అర్జెంటుగా నీతోటి మాట్లాడాలి. ఇక్కడ అమర్ సార్‌తో నేను మాట్లాడుతున్నా. నాకేం గుర్తుకు రావటం లేదని చెప్తున్నాడని కరుణ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటే, ఆగవే ఇప్పుడే నేను అక్కడికి వస్తున్నా అంటూ బాగి ఫోన్ పెట్టేసి అక్కడికి వస్తూ ఉంటుంది. కరుణ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడగా అక్కడ అమర్ ఉండడు. తీవ్రవాదులు అమర్‌ని కిడ్నాప్ చేసి లోపలికి తీసుకువెళ్ళి తాళ్లతో కట్టేసి కత్తి చూపిస్తూ బెదిరిస్తూ ఉంటారు. ఎవరు మీరు అని అమర్ వాళ్ళ వైపు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అరే ఇక్కడే కదా ఉండాలి. అమర్ సార్ ఏమైపోయారు అని కరుణ వెతుకుతూ ఉంటే అప్పుడే బాగి అక్కడికి వస్తుంది. ఆయనెక్కడే అని బాగి కరుణ చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటే నేను ఇక్కడే చూశానే. నేను నీతో ఫోన్ మాట్లాడి తిరిగి చూసేసరికి సార్ కనిపించట్లేదే అని కరుణ చెప్పటంతో అయ్యో ఇప్పుడు ఆయన ఏమైపోయారు అని బాగి చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అమర్ని బంధించిన ఇంటి ముందరే బాగి కరుణ ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. మరి బాగి ఆ ఇంటి లోపలికి వచ్చి తీవ్రవాదుల నుండి అమర్ని ఎలా కాపాడుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.